ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగనే చేదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఈ యొక్క వాగ్దానాన్ని మన ఆత్మీయ జీవితాలకు, మన కుటుంబ జీవితాలకు, మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని ఈ యొక్క వాగ్దానం ప్రకారము మన జీవితాలను ముందుకు కొనసాగించాలని ప్రేమతో కోరుచున్నాను. మరి ఈ యొక్క మాటల్లోని యొక్క అంతరార్థాన్ని మరి ప్రవక్త అయినటువంటి మరి ఆమోసు ఈ యొక్క గ్రంథాన్ని, ఈ యొక్క ప్రవక్తను గురించి మనం తెలుసుకున్నట్లయితే, బైబిల్లోని ప్రవక్తల యొక్క సందేశాల్లో అత్యంత వివరంగా కనిపించే సందేశము ఆమోసు ప్రవక్త సందేశమే. బైబిల్లో అనేక మంది ప్రవక్తలు ఉంటున్నారు. ఆ ప్రవక్తల్లో మరి వివరంగా కనిపించేటువంటి ఆ ప్రవక్త ఆమోసు యొక్క సందేశాన్ని ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆమోసు యూదా రాజ్యానికి చెందినవాడైనప్పటికీ అతడు క్రీస్తు యొక్క పూర్వము 8వ శతాబ్ద కాలంలో ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క వాగ్దానాన్ని ప్రవచిస్తూ ఉంటున్నాడు, ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉంటున్నాడు. ఆమోసు కాలంలో దేశం సుభిక్షంగా ఉన్నప్పటికీ, దేవుని పట్ల ప్రజలు భయభక్తులు చూపినప్పటికీ, వాస్తవానికి కొద్దిమంది ధనవంతులు మాత్రమే సుఖ సంతోషాలు అనుభవిస్తున్నారని, ధనవంతులు పేదలకు అన్యాయం చేస్తూ వారిని దోచుకుంటున్నారని, భయభక్తులు హృదయపూర్వకమైనవి కావని, భద్రత నిజమైన భద్రత కాదని ప్రవక్త గమనిస్తూ ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఉంటున్నాడు. పరిస్థితులు అలాగే ఉంటే దేవుడు వారిని శిక్షిస్తాడని ప్రవక్త హృదయ భారంతో పేర్కొంటూ న్యాయము స్థిరపరచుడు అని మనవి చేయడం ఈ యొక్క గ్రంథంలోనే ముఖ్య సందేశంగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమోసు యూదా రాజ్యానికి చెందినవాడైనప్పటికీ మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ గ్రంథాన్ని రచిస్తూ అనేక విషయాలను ప్రవచిస్తూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క గ్రంథాన్ని మరి మనం గమనించినట్లయితే 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఈ యొక్క ఆమోసు గ్రంథంలో మనం చూడగలం. అది మొదటిది, ఇశ్రాయేలు పొరుగు దేశాల మీదకి వచ్చినటువంటి శిక్షను ఈ యొక్క గ్రంథంలో మనం చూడగలము. ఇశ్రాయేల్ మీదకి వచ్చినటువంటి తీర్పు రెండవ అంశంగా మనం చూడగలము. మరి 5 దర్శనాలు ఈ యొక్క గ్రంథంలో మనం చూడగలం. ఇది ఈ యొక్క గ్రంథము యొక్క సంక్షిప్తంగా మరి వివరణగా ఉంటున్నది. మరి ఈ దేవుడు మనకు ఈ ఉదయకాల సమయంలో ఇస్తున్నటువంటి వాగ్దానము, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని సన్నిధిలో మరి కనిపించాలని, దేవుని సన్నిధిలో నివసించాలని, దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలని ప్రవక్త యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. అందుకే ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఒక హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేక అంశాలు మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. జీవం గల దేవుని దర్శింప ఆనందముతో నా హృదయము కేకలు వేయుచున్నది అని కీర్తనకారుడు అంటున్నాడు. మరి ఆయన సన్నిధిలో నివసించాలని నువ్వు ఆశపడుతూ ఉన్నట్లయితే, ఆయన సన్నిధిలో జీవించాలని నువ్వు ఇష్టపడుతూ ఉన్నట్లయితే, ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషము దొరుకుతుంది. ఆయన సన్నిధిలో నిత్య ఆనందము దొరుకుతూ ఉంటుంది. అందుకనే కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. సిద్ధంగా ఉండాలి దేవుని సన్నిధిలో. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం అనేక సందర్భాల్లో మనం గమనించినట్లయితే ఆయన సన్నిధిలో
సిద్ధపడి ఆయన ఆరాధించాలని, ఆయన గణపరచాలని, ఆయన మహింపరచాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. మనం సిద్ధంగా ఉంటున్నామా? దేనికి మనం సిద్ధంగా ఉంటున్నాం? అనేక ఇలోక సంబంధమైనటువంటి విషయాలకు మనం సిద్ధపడుతూ ఉంటున్నాం. కానీ దేవుని సన్నిధిలో, అందుకే అంటున్నా, ఆ జీవితకాలం అంతా నా దేవుని సన్నిధిలో నేను గడిపేదనని కీర్తనకారుడు మరి దావీదు అంటున్నాడు. ఆయన సన్నిధిలో నిత్య సంతోషం దొరుకుతుంది, నిత్య ఆనందము దొరుకుతుంది. ఆయన సన్నిధిలో నివసించి వారందరూ కూడా ధన్యులని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అటువంటి ధన్యత నీవు నేను పొందుకొని దేవుని సన్నిధిలో మరి దేవుని సన్నిధికి సిద్ధపడి ఆయన సన్నిధిలో గడపాలని ఈ కొద్ది మాటల ద్వారా హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక. ఆమేన్.